త్రిబుల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ ని దాటి దేశవ్యాప్తంగా తన సత్తా చాటుతున్నాడు. గతేడాది వచ్చిన దేవరా సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రాజమౌళి కర్స్ ను బ్రేక్ చేసింది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోలు ఆ స్థాయి విజయాన్ని మళ్లీ సాధించలేరనే ఓ ఊహాగానం ఉండేది. కానీ ఎన్టీఆర్ ఆ లెక్కని తిరిగిరాసి తన ఒక్కడి భుజాలపై సినిమాను మోసే సామర్థ్యం ఉందని నిరూపించాడు. అయితే ఇక్కడితో ఎన్టీఆర్ ఆగిపోలేదు. ఇప్పుడు అతని చూపు బాలీవుడ్ వైపు తిరిగింది. వార్ 2తో ఓ సరికొత్త సవాల్ను స్వీకరించాడు. నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో పెద్దగా సక్సెస్ అందుకోలేదు. కానీ ఈ రికార్డుని బద్దలు కొట్టే సత్తా ఎన్టీఆర్లో ఉందని అందరూ భావిస్తున్నారు. వార్ 2 ట్రైలర్ ఆడియన్స్ లో అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ అంటేనే భారీ యాక్షన్, గ్రాండ్ విజన్ కి పెట్టింది పేరు. అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ జత కట్టడం అభిమానులకు కలలా అనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇండస్ట్రీలోనూ ఫ్యాన్స్ లోనూ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ చూస్తే ఏ హీరో అయినా కుళ్ళుకుంటాడు. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ముగ్గురు సౌత్ ఇండియన్ సినిమాలోని బడా దర్శకులు. డ్రాగన్ తర్వాత ఈ ముగ్గురు దర్శకులలో ఏ సినిమా మొదలవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవరా 2ని ముందు పూర్తి చేయాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడట. మొదటి పార్ట్ యొక్క సక్సెస్ చూస్తే ఇది సరైన నిర్ణయమే. మరోవైపు త్రివిక్రమ్ వెంకటేష్ తో చేస్తున్న సినిమాని త్వరగా ముగించి ఎన్టీఆర్ తో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అటు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా జైలర్ 2ను పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టులలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది త్రివిక్రమ్ తో రాబోయే సినిమా. సుబ్రహ్మణ్య స్వామి జీవితం ఆధారంగా రూపొందే పీరియాడిక్ డ్రామాపై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఎన్టీఆర్ ని ఇలాంటి పాత్రలో చూడటం కూడా ఫ్యాన్స్ కు ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్ కెరియర్ తో పాటు టాలీవుడ్ కి కూడా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రతి సినిమాతో బెంచ్ మార్కును పెంచుతూ ఇండస్ట్రీకి కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నాడు.